హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఏంటా కర్రీ పెట్టాను అనుకోకండి, ఇవి వచ్చేసి రొయ్యలు అనమాట. అండ్ చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ అయితే ఈరోజు చేసుకుందాం అనుకుంటున్నాం మా ఇంట్లో. దాన్ని నేనైతే చాలా టేస్టీగా అండ్ మాకు సరిపోయినంతగా 100 రూపీస్ అయితే రొయ్యలు తీసుకున్నాం. అవి అయితే మాకు సరిపోతాయి అన్నమాట. అండ్ ఎమ్మె టేస్టీ ప్రాన్స్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. బయటకు వచ్చి తలుపు తీసి అలా క్లైమేట్ చూస్తుంటే వావ్, చాలా మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడప్పటికే ఎండ, అప్పుడప్పటికే చల్లదనం, ఎలా ఉన్నా సరే చల్లని గాలి అయితే వస్తుంది. నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే రొయ్యలు ఒకటైతే నోట్లో పెట్టుకొని టేస్ట్ అయితే చూసాను అనమాట. చాలామంది లేడీస్ అయితే కర్రీ వండేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూడడం అయితే నాకే కాదు, చాలామందికి అలవాటనే నేను అనుకుంటున్నాను. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి నేనైతే టేస్ట్ ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. అండ్ చూస్తున్నారు కదా, వావ్, చాలా టేస్టీగా ఉండే, చూసారా? అలా నోట్లో పెడితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీకు కూడా టెంప్ట్ అయిపోతున్నారు కదా, మీరు కూడా అర్జెంటుగా వండేసుకోవాలని ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఎప్పుడైనా నేను నాన్ వెజ్ తిన్న వెంటనే నాకు కిన్లే సోడా కానీ లేకపోతే థమ్స్అప్ కానీ తాగాలనేది చాలా అలవాటు. ఇది ఎందుకో తెలియదు మరి నాకు. అండ్ చూస్తున్నారు కదా, అండ్ ఫైనల్లీ నా ఛానల్ చూడండి, ఇంకా మంచి మంచి వీడియోస్ కానీ అన్నీ చేస్తూ ఉంటాను. బాయ్.